కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ నేను ఒక ప్రత్యేకమైన కథను వినిపించబోతున్నాను. ఆ కథ పేరు ఇదో రకం శిక్ష. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో జనవరి 1, 1986 ప్రచురించబడింది. కథ పేరు ఇదో రకం శిక్ష. సరిగ్గా 10 గంటలకు కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు విజయ్. 6 రోజుల అల్లరిని హడావుడిని భరించి ఆదివారం కావటం వల్ల అలసటతో నిద్రపోతున్నట్టుగా ఉంది కాలేజీ. నిశ్శబ్దమైన ఆ వాతావరణంలో అడపాదడపా 1-2 మాత్రం చేతిలో సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్స్తో లోపలికి వస్తున్నారు. పరిచయం ఉన్న ఆ పరిసరాలను చూస్తుంటే విజయ్ మనసు ఒక్కసారిగా ఉత్సాహంతో ఉద్వేగంతో గంతులు వేసింది. కానీ అంతలోనే గతం తాలూకు ఆలోచనలు ఆ ఆనందాన్ని క్షణికం చేశాయి. అదిగో ఆ పున్నాగ చెట్టు కిందనే చేరి సిగరెట్లు కాలుస్తూ సినిమా కబుర్లు చెప్పుకునేవాళ్ళు తను తన క్లాస్మేట్స్. ఎప్పుడు ఆ కనిపించే గర్ల్స్ వెయిటింగ్ రూమ్ ముందు చేరి అమ్మాయిలను టీచ్ చేస్తూ ఏడిపించేవాళ్ళు. విద్యార్థి జీవితంలో సరదా ఉంది, సందడి ఉంది, థ్రిల్ ఉంది. నిజమే. కానీ ఆవేశం తప్ప ఆలోచన లేని ఆ లేత వయసులో ఎన్నో పొరపాట్లు చేశాడు తను. జీవితాన్ని వక్ర మార్గంలో నడిపించి విద్యార్థి జీవితానికే తీరని మచ్చ తెచ్చాడు. ఆ రోజుల్లో అల్లరి పిల్లలకు తను కాలేజీ హీరో, ఆడపిల్లలకు సింహస్వప్నం, లెక్చరర్లకు శిరోభారంలా తయారయ్యాడు. తన ఆగడాలు కాలేజీ ఆవరణకే పరిమితం కాలేదు. తన నాయకత్వంలో ఊళ్ళో అల్లర్లు సమ్మెలు చెలరేగాయి. ఎన్నో బస్సులు తగలబడ్డాయి. ఎన్నో వీధి దీపాలు ఆరిపోయాయి. ఎంతో రక్తపాతం జరిగింది. గడిచిన జీవితమంతా కేవలం ఒక పీడకలైతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు విజయ్ బాధగా. పరిచయం ఉన్న పరిసరాలు గనక కాళ్ళు వాటంతటవే ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచాయి. అక్కడ ఆవరణలో చెట్ల కింద 2 కార్లు ఆగి ఉన్నాయి. ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది బెంచీల మీద కూర్చొని ఉన్నారు టెన్షన్తో. కొంతమంది గుంపులుగా చేరి సెలక్షన్ కమిటీలో ఎవరుంటారో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు వస్తున్నారో, ఏమేమి ప్రశ్నలు అడగవచ్చో చర్చించుకుంటున్నారు. కాకి రంగు బట్టల్లో స్టూల్ మీద చేతులు కట్టుకొని కూర్చున్న ఆ ప్యూను ఎవరో కొత్త అతను. ఇదివరకు ఆంజనేయులు ఉండేవాడు. అతనికి తోకలేని కోతి అని పేరు పెట్టింది తనే. దుమ్ము లేపుకుంటూ రయ్యన వచ్చి ఆగిన కారులో నుంచి ఎవరో 2 దిగి టీవీగా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళారు. ఇంటర్వ్యూ మొదలైంది. ఎవరెవరో వెళ్తున్నారు, వస్తున్నారు. ఎవరితోనూ సంబంధం లేనట్టు ఒంటరిగా ఒక పక్కన నిల్చున్న విజయ్కి గుండెల్లో గుబులుగా ఉంది. ఈ ఉద్యోగం రాకుంటే ఎలా అన్న ప్రశ్న భయంకరంగా అతని కళ్ళ ముందు కదులుతోంది. డిగ్రీ పరీక్షలు రాసిన తర్వాత విజయ్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. జీవితం అంటే పైలా పచ్చీస్లా భావించే అతనికి ఇప్పుడు అది మింగుడు పడని చేది మందులా తయారైంది. అకస్మాత్తుగా యాక్సిడెంట్లో తండ్రి మరణించాడు. చీకు చింత లేకుండా సాగుతున్న సంసారం చిక్కుల పాలైంది. నిద్రావస్థలో ఉన్న విజయ్ మనసును పరిస్థితులు తట్టి లేపాయి. తల్లి, తమ్ముడు, చెల్లెళ్ళు అందరి భారం అతని మీద పడింది. దిక్కులేని తల్లికి, రెక్కలు రాని తోబుట్టువులకు అతనే ఆధారమయ్యాడు. తండ్రి పనిచేసిన ఆఫీసులోనే అతనికి ఒక చిన్న నౌకరీ దొరికింది. చాలని 3,000 రూపాయల జీతంతో అతి కష్టం మీద 5గురికి తిండి పెట్టగలుగుతున్నాడు. సగటు జీవితం అప్పులు, బాధలు, చికాకులు, కోపాలు వీటితో విసిగిపోయిన విజయ్కి అప్పుడు తెలిసింది జీవితం అంటే ఏంటో.
అతనిలో వెనకటి అల్లరి, చిలిపితనం మటుమాయమయ్యాయి. ఆ స్థానంలో గాంభీర్యం, జీవితాన్ని ఒక సవాల్గా తీసుకోవాలన్న పట్టుదల పెరిగాయి. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కాలేజీలో ఎంఏ చదివాడు. కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయిన ఆ రోజు అతని ఆనందానికి అంతులేదు. స్వయంగా సాధించిన ఫలితంలో అంత ఆనందం ఉంటుందని ఆనాడే అతనికి అనుభవమైంది. ఒకప్పుడు తను చదువుకున్న కాలేజీలోనే తెలుగు లెక్చరర్ పోస్టు కోసం ప్రకటన పడినప్పుడు భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలిగింది. కానీ ఈరోజు ఇంటర్వ్యూకి వస్తుంటే భయం, కంగారు కలుగుతున్నాయి అతనిలో. నేను ఈ కాలేజీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే అవకాశం తన గత చరిత్ర తనకు దూరం చేసింది. ఎవరిని మాత్రం ఏ ముఖం పెట్టుకుని రికమెండ్ చేయమని అడుగుతాడు? విజయ్ కుమార్, ఎవరో బిగ్గరగా పిలిచారు. లేని గాంభీర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళాడు విజయ్. అక్కడ ఎవరెవరో కూర్చొని ఉన్నారు. అంతా తలెత్తి ఒక్కసారే అతని వంక పరీక్షగా చూస్తున్నారు. ఆకారంలో, ముఖ కవళికలలో మనోభావాలను, బలహీనతలను చదవటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకతను మాత్రం తలదించుకొని సీరియస్గా అతని ముందున్న అప్లికేషన్ ఫామ్లోకి చూస్తున్నాడు. నమస్కారం సార్ అన్నాడు విజయ్ వినయంగా. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నారు ఎవరో. కుర్చీలో కూర్చుంటూ అప్పుడు చూశాడు ఎదురుగా ఉన్న వ్యక్తిని విజయ్. ఆశ్చర్యంతో అదిరిపడ్డాడు. నోట మాట రాలేదు, గొంతు పూడుకొని పోయింది. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతున్నారో వినపడలేదు. ప్రిన్సిపాల్ స్థానంలో ఉన్న చక్రపాణి గారి వైపు ఆశ్చర్యంగా చూసి ఆయన చూపులతో చూపు కలిపే ధైర్యం లేక తన దృష్టిని పక్కకు మళ్లించాడు విజయ్. ఆయన వంక చూస్తుంటే ఆయన నుదుటి మీది ఆ మచ్చ తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. మిగతా వాళ్ళంతా ఏవేవో ప్రశ్నలు అడిగారు. సబ్జెక్టుకు సంబంధించినంతవరకు సమాధానాలు సరిగ్గానే చెప్పాడు విజయ్. కానీ డిగ్రీలో 1 సంవత్సరం డిబార్ అయిన విషయం ప్రస్తావించేసరికి నోరు మూత పడిపోయింది. దోషిలా తలవంచుకున్నాడు. చక్రపాణి గారు మాత్రం ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అయినా సూదుల్లాంటి చూపులతో అతనిని గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజంతా విజయ్ మనసులో లేదు. పశ్చాత్తాపంతో దహించుకొని పోతున్న హృదయం అతనికి స్థిమితం లేకుండా చేసింది. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగాడు. అన్యమనస్కంగా అర్ధరహితమైన పనులెన్నో చేశాడు. మనశ్శాంతి కోసం అల్లాడిపోయాడు. కందిరీగల్లా మనసును తొలుస్తున్న ఆలోచనలతో పిచ్చివాడైపోయాడు. ఆనాటి కాలేజీ జీవితం, చక్రపాణి గారి పట్ల తన ప్రవర్తన అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. కాలేజీకి కొత్త లెక్చరర్ ఎవరన్నా వస్తున్నాడంటే ఆ రోజు పండగలా ఉంటుంది విద్యార్థులకు. విజయ్కైతే షడ్రసోపేతమైన భోజనం తిన్నంత తృప్తిగా ఉంటుంది. తమ అల్లర్లకు, ఆగడాలకు ఒక కొత్త టాపిక్ దొరికేది ఆ రోజే. కానీ ఆ రోజు కొత్తగా వచ్చిన లెక్చరర్ చక్రపాణి గారికి ఏదైనా పేరు పెట్టి బనాయిద్దామంటే ఎంతకు ఒక్క పేరు దొరకలేదు. ఆయన బాగా పొడుగు కాదు, బాగా పొట్టి కాదు, మరీ సన్నగానూ లేరు, మరీ లావుగానూ లేరు. నిండైన విగ్రహంతో, గంభీరమైన ముఖవర్చస్సుతో, అధికారం ఉట్టిపడే కళ్ళతో లక్షణంగా ఆ ఉద్యోగం చేయటానికే పుట్టినట్టు ఉన్నారు. దాంతో ఆయన్ని ఏడిపించటానికి విజయ్కు సబ్జెక్ట్ ఏమీ దొరకలేదు. అది చాలా చికాకు కలిగించింది అతనిని. అప్పటికి ఒకరోజు అవకాశం చూసుకొని నోటి దురద వదిలించుకోవటం కోసం మాస్టర్ వెనక చేరి, చక్రము పాణియందు ధరించువాడు చక్రపాణి అని అన్నాడు. మరి మన మాస్టర్కి చేతిలో చక్రం లేదేంట్రా అన్నాడు వెనక నుంచి మరో విద్యార్థి.
వెంటనే మాస్టారు వెనక్కు తిరిగి అదే సమాసం అని అడిగారు. అంతా తెల్లముఖాలు వేశారు. సమాసం అంటే అని ఎదురు ప్రశ్న వేశాడు విజయ్. సమోసాలేమోరా అన్నాడు వెనక నుంచి ఒక కొంటె కుర్రాడు. సమాసం అంటే ఏమిటో తెలియకుండానే ఆ మాట అన్నావా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు మాస్టారు. ఏమో, రాత్రి మా చెల్లాయి చదువుతుంటే విన్నాను. చక్రపాణి అని పేరు వినపడగానే మీరు గుర్తొచ్చారు అన్నాడు విజయ్ అయోమయంగా. సమాసం అన్న మాటైనా వినకుండా డిగ్రీకి ఎలా వచ్చారు? క్లాసులకు వెళ్తే కదా వినపడేది. ఎదురు ప్రశ్న వేశాడు విజయ్. ఎందుకు వెళ్ళరు? తెలుగు క్లాసులకు ఎవరు వెళ్తారు సార్ అన్నాడు విజయ్ అదేదో వింత వార్త వింటున్నట్టు. తెలుగులో నీ పాండిత్యం ఎంత ఉందో కనపడుతూనే ఉంది. ఒక భాష మీద కామెంట్ చేయడానికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నవాడు నీలా మాట్లాడ్లు అని విసురుగా వెళ్ళిపోయారు చక్రపాణి గారు. విద్యార్థులంతా స్థాణువుల్లా నిలుచుండిపోయారు. తమను అవమానించాడన్న కోపంతో వీడికి మన సంగతి ఇంకా తెలీదు అని కసిగా కొనుక్కున్నాడు విజయ్. ఆ రోజు డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. విజయ్ పరీక్ష రాస్తున్న హాల్లో ఇన్విజిలేటర్ చక్రపాణి గారు. కాపీలు కొట్టందే కలన్నడవని స్థితి విజయ్ది. ఉద్యోగ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం చక్రపాణి గారిది. 2 సార్లు విజయ్ దగ్గర కాపీ కొడుతున్న స్లిప్పులు పట్టుకొని వార్నింగ్ ఇచ్చారు చక్రపాణి గారు. 3వసారి మళ్ళీ అదే పని చేస్తుంటే మాత్రం సహించలేక గట్టిగా మందలించారు. అంతే, వెంటనే జేబులో నుంచి కత్తి తీసి బెదిరించాడు విజయ్. దాంతో కత్తిని, పరీక్ష కాగితాలను కోపంగా లాక్కొని ప్రిన్సిపాల్కు చూపించి డిబార్ చేయించాడు చక్రపాణి గారు. పగబట్టిన పాములా బుసలు కొడుతూ బయటికి వచ్చాడు విజయ్. ఆ తర్వాత ఆ హాల్ బయటే కిటికీకి ఎదురుగా కూర్చొని సమయం కనిపెట్టి పెద్ద రాయి తీసుకొని మాస్టారు ముఖానికి తగిలేలా సూటిగా విసిరాడు. అబ్బా అన్న ఆర్తనాదం, బొటబొటా కారిపోతున్న రక్తధారలు, ఆ వెంటనే గగ్గోలుగా పిల్లల అరుపులు. విజయ్ గుండె దడదడలాడింది. కాళ్లలో వణుకు మొదలైంది. ఇంకేమీ ఆలోచించకుండా పరుగు పరుగున అక్కడి నుంచి బయటపడ్డాడు విజయ్. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. మళ్ళీ ఆ కాలేజీ ఛాయలకు కూడా అతను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఉద్యోగం తనకు ఎలాగూ రాదు అని తెలుసు విజయ్కి. చెయ్యి జారిపోతున్న ఉద్యోగం కన్నా చక్రపాణి గారి పట్ల ఆనాటి అతని ప్రవర్తనే ఎక్కువగా బాధించసాగింది. సిగ్గుతో, తన మీద తనకే కలిగిన అసహ్యంతో దేహం కుంచుకొని పోసాగింది. చక్రపాణి గారు తనను గూర్చి ఏమనుకొని ఉంటారు? లెక్చరర్ పోస్టు చాలా బాధ్యతతో కూడుకున్నది, ఆదర్శవంతమైనది. నీలాంటి వాళ్ళు లెక్చరర్లైతే విద్యార్థుల గతేం కాను అని అనుకొని ఉంటారు. ఆయన మౌనం వెనుక భావం అదే అయి ఉంటుంది. తుఫాన్ ముందు రాబోయే ప్రశాంతత వంటిదే ఆయన గాంభీర్యం. విజయ్కి ఇప్పుడు ఉద్యోగం గురించిన చింత ఏమాత్రం లేదు. ఒక్కసారి చక్రపాణి గారి కాళ్ళ మీద పడి కరిగి నీరయ్యే పశ్చాత్తాపంతో ఆయన పాదాలు కడిగి భరించలేని ఆయన మౌనాన్ని భంగం చేయగలిగితే చాలు అని అనుకుంటున్నాడు. వారి క్షమాభిక్షతో తన బతుక్కు ఒక అర్థం కలుగుతుంది. కానీ ఇప్పుడు తనేం మాట్లాడినా ఏం చేసినా ఉద్యోగం కోసం ఆడుతున్న నాటకం అని అనుకుంటారేమో. అంతేగాని తనలోని మానసిక పరిణామాన్ని గుర్తించకపోవచ్చు. ఇంటర్వ్యూ జరిగి 10 రోజులైనా ఆనాటి అతని మానసిక స్థితి పుండు మీద చల్లిన కారంలా ఇంకా విజయ్ని బాధిస్తూనే ఉంది. ఆ రోజు ఉదయం పోస్ట్లో వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి ఆశ్చర్యపోయాడు విజయ్. తను పొరపాటు పడుతున్నాడేమో
అని మళ్ళీ మళ్ళీ చదివి చూశాడు. ఎన్నిసార్లు చదివినా అవే అక్షరాలు, అదే విషయం. ఏంటిది? తను ఒకలా జరుగుతుందనుకుంటే మరోలా జరిగిందేంటి? సెలక్షన్ కమిటీలో తన గురించి వాదప్రతివాదాలు వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారు తనకు ఉద్యోగం ఇవ్వటానికి అభ్యంతరం చెప్పలేదా అని ఆలోచిస్తుండిపోయాడు విజయ్. సాలోచనగా చూస్తున్న అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇంత మంచితనాన్ని ఎలా భరించటం? ఇంతకన్నా ఆ రోజు ఆ ఇంటర్వ్యూలోనే నలుగురి ముందు 4 చివాట్లు పెట్టి ఉంటే హృదయభారం కొద్దిగానైనా తగ్గి ఉండేది కదా. ఇప్పుడైనా మాస్టర్ ఎదుట నిలబడి క్షమాపణ కోరుకోకపోతే తను మనిషి కాడు అన్న ఆలోచన రాగానే గబగబా చక్రపాణి గారి ఇంటివైపు వెళ్ళాడు విజయ్. గేటు దాటి లోపలికి అడుగు పెడుతుంటే కాళ్లల్లో వణుకు మొదలై అడుగు తడబడింది అతనికి. అక్కడే లాన్లో కూర్చొని పేపర్ చూస్తున్న చక్రపాణి గారు గేటు చప్పుడుకు తలెత్తి చూశారు. అప్పుడు ఆయన నుదుటి మీది ఆ మచ్చ కనిపించగానే చెళ్ళున తన వీపు మీద ఎవరో సర్చినట్టు అనిపించింది విజయ్కు. అతని గత చరిత్రకు గుర్తైన ఆ మచ్చ విజయ్ హృదయాన్ని రంపపు కోత కోసింది. హలో విజయ్, నువ్వా? రా అని చిరునవ్వుతో ఆహ్వానించారు చక్రపాణి గారు. ఆనాటి మౌనం, గాంభీర్యం ఈనాడు ఆయనలో లేశమాత్రమైనా కనిపించలేదు. హృదయాన్ని కరిగించే స్నేహపూర్వకమైన నవ్వు అది. ఆ గొంతులో ఆత్మీయత ఉంది. జ్ఞానజ్యోతుల్లా వెలిగే ఆ కళ్ళల్లో స్వచ్ఛమైన కాంతి ఉంది. ఆ ఔన్నత్యాన్ని చూడటానికి విజయ్కు 2 కళ్ళు చాలలేదు. కూర్చో విజయ్. సార్, ఇది నిజమేనా? తన చేతిలో ఉన్న కాగితాన్ని తెరిచి ఆయన ముందు ఉంచుతూ అన్నాడు విజయ్. చక్రపాణి గారి పెదవుల మీద చెరిగిపోని ఆ చిరునవ్వు మళ్లీ లాస్యం చేసింది. ఇది అడగటానికి ఇంత దూరం వచ్చావా? లేదు సార్, మీ క్షమాపణలు కోరటానికి వచ్చాను అంటూ పాదాల మీద పడబోతున్న విజయ్ను ఆశ్చర్యంగా చూసి లేపి తన హృదయానికి హత్తుకున్నారు చక్రపాణి గారు. వరదలా వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు విజయ్. విజయ్, ఏమిటిది? ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడి కాదు, బాధ్యత గల ఒక లెక్చరర్వి. ఆ డాబు, దర్పం నీలో కనిపించాలి అన్నారు అనునయంగా భుజాలు తడుముతూ. సార్, మీ మంచితనాన్ని నేను భరించలేను. నన్ను తిట్టండి, నాకేదైనా శిక్ష విధించండి అన్నాడు విజయ్ ఆవేశంగా. నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటనుకున్నావు? అది నీకు నేను విధించే శిక్షే అన్నారు చక్రపాణి గారు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో. ఆ మాటలకు తన చేతిలోని కాగితం వంక, మాస్టారి వంక మార్చి మార్చి చూశాడు విజయ్. నా మాటల్లోని భావం కొంచెం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది విజయ్. బాధ్యత గల ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించబోతున్నావు. అఖండమైన తెలివితేటల గల పిల్లలతో పాటు అల్లరి పిల్లలు నీకీ వృత్తిలో తగులుతుంటారు. తెలివిగల పిల్లల మీద కన్నా అల్లరి పిల్లల పట్ల నీ బాధ్యత మరింత పెరుగుతుంది. గతంలోని నీ చేదు అనుభవాలు నిన్ను వెంటాడుతూ ఉంటే అనుక్షణం వాళ్లల్లో మార్పు కోసం, మంచి కోసం తాపత్రయపడుతూ ఉంటావు. చెడు మార్గంలో పయనిస్తూ జీవితపు విలువలను మర్చిపోతున్న ఆ విద్యార్థుల కోసం మనోవ్యధతో నిత్యం బాధపడుతూ ఉంటావు. ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకా ఏం విధించమంటావో చెప్పు అన్నారు చక్రపాణి గారు విజయ్ వంక సూటిగా చూస్తూ. అర్థమైంది సార్, మీ అడుగుజాడల్లో నడిచి మీలాగే నేను నా వృత్తికి న్యాయం చేస్తాను అన్నాడు విజయ్ దృఢ నిశ్చయంతో. విజయ్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ వృత్తిలో తృప్తి, మనశ్శాంతి ఉండవు. నేను రోజు అద్దం చూసుకోగానే
నా నుదుటి మీది ఈ మచ్చ నాకు కనిపిస్తుంది. అప్పుడు నా అసమర్థత నన్ను వెక్కిరించినట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఈ వృత్తికి తగవు అని ఎవరో వెన్ను మీద చరిచి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలిసి తెలియని వయసులో పెడదోవ పడుతున్న నా విద్యార్థిని మంచి మార్గంలో పెట్టలేకపోయానే అని అనుక్షణం బాధపడుతుండేవాడిని. ఫస్ట్ క్లాస్ MA మార్కులతో నిన్ను ఇంటర్వ్యూలో చూడగానే నా ఆనందానికి గర్వానికి అంతు లేకుండా పోయింది. తెగిన గాలిపటంలా ఎక్కడో ఏ ముళ్ళకంపలోనో చిక్కుకొని ఉంటావనుకున్న నువ్వు ఇలా ప్రయోజకుడివై కనిపించగానే నా ప్రయత్నం వృధా కాలేదు అని తృప్తిపడ్డాను. అల్లరి పిల్లవాడివన్న కారణంతో నీకు ఈ ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించిన మిగతా కమిటీ మెంబర్స్తో వాదించి జీవితంలో అతను పొందిన అనుభవాలే అతన్ని ఉత్తమ అధ్యాపకుడిగా నిలబెడతాయని హామీ ఇచ్చాను. నీకు నేను ఈ ఉద్యోగం రికమెండ్ చేయటానికి కారణం ఒక ఉత్తమ అధ్యాపకుడు ఈనాటి నవతరానికి దొరుకుతాడన్న స్వార్థంతోనే అన్నారు చక్రపాణి గారు. మేరు పర్వతంలా ఉన్నతమైన ఆ ఉత్తమని వ్యక్తిత్వాన్ని ఆశ్చర్యంగా తలెత్తి చూడటం తప్ప మరేం మాట్లాడలేకపోయాడు విజయ్. ఇదండి ఇదో రకం శిక్ష అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.